అందరు ఉపాధ్యాయులందరికీ నమస్కారం. నేను వెంకటేష్, ఎంఐఎస్ కోఆర్డినేటర్, మల్దకల్. సార్, ఎఫ్ఎల్ఎన్లో మెయిన్గా వచ్చే ప్రాబ్లమ్ని మనం ఎలా రెక్టిఫై చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. మొదట ఎఫ్ఎల్ఎన్ యాప్ ఓపెన్ లాగిన్ మీ ఎంప్లాయ్ ఐడితో లాగిన్ అయిన తర్వాత ఎఫ్ఎల్ఎన్ ట్రాకర్లోకి వెళ్ళి మనకి ఎక్కడైతే రెడ్ మార్క్ వస్తుందో, ఏ క్లాస్లో రెడ్ మార్క్ వస్తుందో చెక్ చేసుకోవడానికి ఆ రెడ్ మార్క్ వచ్చే పిల్లలు మన దగ్గర తెలుగు మీడియం ఉంటుంది, కానీ ఇంగ్లీష్ మీడియం ఎంటర్ అయి ఉంటుంది. ఆ పిల్లల్ని ఎలా కనుక్కోవాలి? వాళ్ళని UDS+లో అప్డేట్ చేస్తేనే ఈ రెడ్ మార్క్ అనేది పోయి మనకి సింగిల్ సబ్జెక్ట్ వస్తుందన్నమాట. అంటే ఇంగ్లీష్ మీడియం పోయి తెలుగు మీడియం మనం అప్డేట్ చేసుకోవచ్చు. అట్లా చేసుకున్న తర్వాత దీంట్లో రెడ్ మార్క్ అనేది పోతుంది. అయితే వాళ్ళని ఎలా కనుక్కోవాలంటే, రిపోర్ట్లోకి వెళ్ళి, రిపోర్ట్లో నేను ఆల్రెడీ చెక్ చేసినాను కనుక డైరెక్ట్ వెళ్తున్నా. క్లాస్ 5లో ఆ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం లేదు. అయితే మీడియం క్లాస్ 5 మీడియం ఇంగ్లీషు, సబ్జెక్ట్ ఇంగ్లీషు, ఇయర్, మంత్ ఏదో ఒకటి తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత కింద ఆ మీడియంలో ఉండే పిల్లలందరూ వస్తారు. ఇప్పుడు మానస అనే అమ్మాయి ఇంగ్లీష్ మీడియంలో ఉంది. అయితే ఈ స్టూడెంట్ని మనం తెలుగు మీడియంలోకి అప్డేట్ చేయాలి. ఎక్కడ చేయాలంటే UDS+లో చేయాలి. అది కూడా ఇప్పుడు మనం కనుక్కున్నాం, ఈ పాపని పేరు కనుక్కున్నాం కనుక మనం డైరెక్ట్గా వెళ్ళి UDS+ ఓపెన్ చేసుకొని UDS+ ఫిఫ్త్ క్లాస్లో మానసని టైప్ చేయాలి. మానస ఇక్కడ వచ్చింది. మానస ఇందులో EPFE అని ఉంటుంది. దాంట్లో EP సెలెక్షన్ చేసుకొని మీడియం చూడండి, ఇంగ్లీష్ మీడియం అని వచ్చింది. దీనివల్లనే అక్కడ మనకి ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ యాడ్ అయ్యి చూపిస్తుంది అన్నమాట. అందుకోసం తెలుగు మీడియం అప్డేట్ చేసుకొని సేవ్ నెక్స్ట్ సేవ్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అయితే ఇప్పుడు చేసిన వెంటనే మన ఎఫ్ఎల్ఎన్లో అప్డేట్ కాదు, ఎందుకంటే ఆ సైట్ వేరు, ఈ సైట్ వేరు. ఈ డేటాని మళ్ళీ వాళ్ళు వారంకి ఒకసారి కానీ 3-4 డేస్కి ఒకసారి కానీ అప్డేట్ చేస్తుంటారు. అప్పుడు అప్డేట్ అయ్యి మనకు క్లారిటీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.